నమస్తే, మీరు చూస్తున్నారు తూర్పు టీవీ వార్తలు. జిందాల్ అల్యూమినియం కంపెనీ నిర్మిస్తామని రైతుల నుండి తీసుకున్న భూములను అవకతవకలకు రాజకీయ నాయకులే కారణమని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు. మా భూములకు ఇచ్చిన పరిహారం ఎమ్మెల్సీ అనుచరులు తినేశారని విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలి అని మండలంలో మూలబడ్డవరం పంచాయతీ అమ్మపాలెం గ్రామానికి చెందిన గిరిజనులు సోమవారం పీజీఆర్ఎస్ లో జేసీకి వినతిపత్రం ఇచ్చిన విషయంపై గురువారం పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ జిందాల్ కంపెనీకి భూములు ఇవ్వడం మొదలుకొని నేటి వరకు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయని, వీటన్నిటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో అవకతవకలకు పాల్పడ్డారని, అల్యూమినియం కంపెనీలకు భూములు ఇవ్వొద్దు అని, ఏజెన్సీలో గిరిజనులు బాక్సైట్ తవ్వనిరని, కంపెనీ రాదని తూములు ఇస్తే తరువాత గిరిజనులు రైతులు నష్టపోవాల్సి వస్తుంది అని ఆనాడే సిపిఎం పార్టీ చెప్పినప్పటికీ రాజకీయ నాయకులు ఒత్తిడి బెదిరింపులతో భూములు ఇచ్చేశారని, సుమారు 18 ఏళ్లు కావస్తున్న జిందాల్ అల్యూమినియం కంపెనీ నిర్మాణం చేపట్టలేదని వాపోయారు. రాజకీయ నాయకులు బినామీలను సృష్టించి డబ్బులు డ్రా చేసుకుని పంచుకు తినేశారని, గతంలో జిల్లాకు చెందిన ఓ పార్టీ రాష్ట్ర నాయకుడు జిందాల్ భూముల విషయంలో బినామీ పేర్లతో డబ్బులు తినేశారని ఫిర్యాదు చేశారు. ఈ ధర్నా కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మద్దుల రమణ, సిపిఎం నాయకులు చెలికాని ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇష్యూ చాలా కాలం నుంచి ఇది నలుగుతుంది. అక్రమాలు, ఈ అవకతవకలు అనేవి జిందాలు ఏర్పడిన దగ్గర నుండి జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నిటికీ రాజకీయ నాయకులే కారణం. ప్రస్తుతం అధికారులు ఉన్నవాళ్ళు, అంతకుముందు అధికారులు ఉన్నవాళ్ళు, మధ్యలో అధికారులు వచ్చిన వాళ్ళు వీళ్ళ అధికారంతో ఇటువంటి లావాదేవీలను చేశారు. ఆ సందర్భంగానే సిపిఎం పార్టీగా ఆ రోజు భూములు ఇవ్వద్దని, ఇస్తే ఉపయోగం ఉండదని, ఫ్యాక్టరీ రాదని సిపిఎం పార్టీ ఆ రోజు చెప్పింది. ఈ రోజుకి వచ్చేసరికి ఇంకో పోరాటం స్టార్ట్ అయింది 18 సంవత్సరాల తర్వాత. ఏమిటి డిమాండ్? ఆ డిమాండ్ ఏమిటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా, తీర్పు ప్రకారంగా 6 సంవత్సరాలు కానీ ఏదైనా పర్పస్ కోసం తీసుకున్న భూమి, ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ప్రాజెక్టులు కానీ కట్టకపోతే ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులకి వితౌట్ కాస్ట్ ఆ డబ్బులు తిరిగి అడగకుండా మొత్తం భూములు అలాగే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పింది. బెంగాల్లో నందిగ్రామ్ విషయంలో ఆ రకంగా ఇంప్లిమెంట్ కూడా చేశారు. కాబట్టి ఇక్కడ కూడా ఆ రకంగా ఇవ్వాలని చెప్పి పోరాటం నడుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసరికి ఈ అమ్మపాలెం గిరిజన సమస్య జరాయితీ భూములు 27 ఎకరాలు 1,37,00,000 రూపాయలు విలువ చేసే భూమి, అది బెనామీ పేర్ల మీద దారాదత్తం అయిపోయింది. ఆ బెనామీకి డబ్బులు వెళ్ళిపోయి అసలు లబ్ధిదారులు ఉండిపోయారు. వాళ్ళ వరకు ఈ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు, ఇవ్వడం లేదు. అడిగితే అదిరింపులు బెదిరింపులు మాకు ఇబ్బంది పెడతానని చెప్పేసి ఇంతకాలం చెప్పారు. భయానికి భయపడి ఇంతవరకు బయటకు రాలేదు. ఈ రోజుకి వచ్చేసరికి భయమున్నా ఏదన్నా కోట్లాది రూపాయలు లూటీ అయిపోయింది కాబట్టి, అన్యాయం జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, జిల్లా కలెక్టర్ తెలియజేయడం. ఈ జిల్లా కలెక్టర్ కొత్త కావచ్చు కానీ జిల్లా అధికారులు పాతోలే. వాళ్ళందరికీ తెలిసి ఇక్కడ అవినీతి ఎవరు చేస్తున్నారు, అక్రమాలు ఎవరు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎన్ని భూములు మాయ అయిపోయినాయి, బినామీ పేర్ల మీద ఎంతమంది తిన్నారు. చాలామంది నాయకులు దీని మీద వచ్చి గెద్దల్లాగా వాలి అక్కడ ఇక్కడ చూపించి అధికారులు కొన్ని అవినీతి అక్రమాలకు పాల్పడి లబ్ధిదారులు లేకపోయినా ఆ డబ్బులు అధికారులే డ్రా చేసుకొని ఆ రాజకీయ నాయకులు కొంతమంది పెద్దలకు కొంత ఇటువంటి మొట్ట చెప్పిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒక ఆయన పెద్ద లీడరే, ఆయన కూడా ఈ అధికారులు బ్లాక్ చేస్తే మీకేం కావాలంటే ఆయనకు కావాల్సిన నజరాన్ని ఇచ్చిన తర్వాత ఆయన కూడా నోరు పూసుకునే పరిస్థితి. ఈ రకంగా చెందాలని పరిస్థితులు మనం చూస్తే ఒకడికొకడు అవకాశం, భూములమే గిరిజనులవి, నష్టపోయింది గిరిజనులు, కానీ గెద్దల్లాగా వీళ్ళందరూ వచ్చేసి వారి ఈ రకంగా దోపిడీ చేసి మొత్తం గిరిజనులు నాశనం చేసే పరిస్థితి ఉంది. అందుకే వీళ్ళు సిపిఎం పార్టీకి అప్పటికి ఇప్పుడు చెప్తున్నాం, మా వెనక ఎవరైతే గిరిజనులు వస్తారో, ఎవరైతే నిలబడుకుంటారో, ఇది రీజన్ జెన్యూన్ పోరాటము, జెన్యూన్ సమస్య ఆధారాలతో సహా వాళ్ళు చూపించారు. కాబట్టి ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, జేసీ గారు వెనకాడు వేయాల్సిన పని లేదు. అది ఎంత రాజకీయ నాయకులున్నా, ఎన్ని అధికారులు ఉన్నా గిరిజనులకు అన్యాయం జరిగితే సరైనది కాదు. చట్టపరంగా ఇప్పుడు ఎంక్వైరీ జరిపి ఎవరైతే అప్పుడు ఉద్యోగులు కూడా తప్పు పనులు చేసి అవినీతికి లొంగి ఈ రకం రాజకీయ నాట్లు మనం నమ్మి రికార్డులు తారుమారు చేసి వాళ్ళకి డబ్బులు మట్టి చెప్పి వీళ్ళు ఎవరైతే తిన్నారో, ఎవరైతే అధికారులు చేశారో, ఎవరైతే రాజకీయ నాయకులు చేశారో, ఎవరైతే పెద్దలు చేశారో వీళ్ళందరి సంగతి తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇదంతా తేల్చాలి. దానికి పాల్పడిన వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అధికారుల మీద చర్యలు చేసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు గిరిజనులు ఉన్నారో, ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో నష్టపోతున్నందుకు వెంటనే ఆ పరిహారం వాళ్ళకి మొట్టజెప్పాలి, వడ్డీతో సహా మొట్టజెప్పాలి. దాదాపు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వడ్డీతో సహా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఆ గిరిజనుల్ని కేంద్ర స్థాయిలో అందరిని ఏకం చేసి సిపిఎం పార్టీగానే దీన్ని ముందుకు వెళ్తామని చెప్పేసి జిల్లా యంత్రాంగానికి, అధికారులకి తెలియజేస్తాం.
అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడుగుతున్న న్యాయం ఉంది. మరి న్యాయమైన సంగతి రికార్డుపరంగా చూపిస్తున్నప్పుడు ఈరోజు మరి అధికారులు మీరు ఎలా ఉంటుంది ఏమిటని చూడాలి. ఎందుకంటే ఇంతవరకు చెప్పిందే పాత ఇష్యూ, ఇది కొత్తది కాదు. ఇంకొకటి అవుతున్నా దీన్ని సమగ్రమైన దర్యాప్తు. ఒక ఆయన పెద్ద దర్యాప్తుని చేశాడు, ఒక ఆయన తిరిగాడు. మీరు పట్టుకొని ఎలా లబ్ధిదారులు లేరు లేకపోయినా లబ్ధిదారులకి డబ్బులు ఇచ్చినట్టు రికార్డు ఉంది. ఒక 20 మంది 30 మందికో అది ఉంది. అవన్నీ చూస్తే ఆయన దొరికినాయి, ఆధారాలు దొరికినాయి. ఇచ్చినట్టు తినేసినట్టు ఎవరైతే అధికారులు తినేసినట్టు కూడా తెలిసింది. అధికారుల మీద ఆయన వెళ్తే నీకేటి కావాలన్నారు. నీకేటి కావాలంటే నాకేదో కావాలన్నట్టు ఆయన ఇచ్చేసారు. ఈయన పెద్ద నాయకుడు, రాష్ట్ర నాయకుడు. కాబట్టి అందరూ ప్రజలు ముచ్చేసేవాళ్ళు తప్ప రాజకీయ నాయకులు ఎవరు ఏ పార్టీ ఈ పార్టీ అయినా అదే కనబడుతుంది కదా. అందుకని జిందాల్లో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. పాలక ప్రభుత్వాలు ఎవరుంది వీళ్ళ విధానాల వల్లే నష్టపోయారు. ఇప్పటికప్పటికీ ఐక్యత లేకుండా ఆ ఇబ్బందులు పెట్టి వాళ్ళు వెనకబడుతున్నారని, వాళ్ళు తెలివి తప్పుతున్నారని ఆసరాగా చేసుకుని గిరిజనులు మోసం చూసే పరిస్థితి ఈ జిల్లాల్లో అప్పటికిప్పుడు మనం చూస్తాం. దాదాపు 20 సంవత్సరాల నుండి ఇదే తంతు నడుస్తామని. ఇప్పుడైతే మేము మళ్ళీ ఆ గిరిజనులు ఏదైతే బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళని కలిసాము, మాట్లాడి వస్తూ ఉన్నారు. వాళ్ళని ఎందుకో కానీ సరే వాళ్ళు సిద్ధపడితే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం. అధికారులు దీని మీద స్పందించకపోతే అధికారులు ఏ రీతిలో చెప్పాలో, ఏ రకమైన పోరాటం చేసి ఆ రకంగా చూడవడం చంద్రుడి పైదాకా పార్టీ రాష్ట్రానికి ఎంతవరకు దీన్ని నిర్వహణ అవుతుంది. అవి ఖచ్చితంగా జిల్లాలో ఉన్న ఏదైతే ఇప్పుడు నష్టపోయారో ఆ గిరిజనులకి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలా. ఆ భూమికి ఏదైతే పరిహారం బెనామీలు ఎవడున్నాడో, బెనామీలు ఎందుకు వెళ్ళాయో ఆ అధికారులు ఎవడో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే దర్యాప్తు జరపాలి. జరిపి దీనికి అభివృద్ధికి అక్రమాలకి ఈ దుర్వినియోగాలకి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కేసులు పెట్టాలా. ఆ రకంగా వాళ్ళ మీద శిక్ష చేయాలా. ఈ గిరిజనులు న్యాయం చేయాలి. అంతవరకు పోరాటం ఆగదని చెప్తున్నాం. ఆ దిశలో మా ప్రయత్నం దిగు స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ఆ గిరిజనులు వాళ్ళని కదిలించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు నిలబడితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళ వేళ రాలేకపోతే వాళ్ళ ఇష్టం. రాలని నేను అనుకోను. ఎందుకంటే తెగించి ఎటు వెళ్ళారు. భయాలు కాకుండా ఇప్పటికి వచ్చేసి కలెక్టర్ దృష్టిలోకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నిలబడడానికి పాయింట్ కాదు. నిలబడినా నిలబడిపోయినా ఉండకపోయినా ఏమైనా అధికారుల దృష్టిలో ఇప్పుడు వచ్చింది. క్లియర్గా ఉంది, గతంలో ఉంది, ఇప్పుడు ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చేలా కాగితాలు పోతారు. ఇంకా ఎక్కడితో ఉంటే ఏదో చెప్పేసి పంపించారు అధికారులు అనుకుంటే మాత్రం సిపిఎం పార్టీగా వాళ్ళు దీన్ని పెట్టే ప్రశ్నే లేదని చెప్పి సత్యానికి హెచ్చరిస్తాం.